అభిషేకం ప్రభుని కోసమే బ్రతకండి, ఇది పట్టాభిషేకం. దైవజనులకై నిలవండి, ఇది దైవాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, ఇది పట్టాభిషేకం. దైవజనులకై నిలవండి, ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలపండి. ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలపండి, ఇది దైవాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, ఇది పట్టాభిషేకం. దైవజనులకై నిలవండి.
జీవులను ప్రేమించిన ప్రియమైన యావేను పూజించుడి. ఈ లోక జీవులను ప్రేమించిన ప్రియమైన యావేను పూజించుడి. ప్రజయే ప్రజయే మన ధ్యేయము, ప్రజయే ప్రజయే మన లక్ష్యము, ప్రజయే ప్రజయే మన ధ్యేయము, ప్రజయే ప్రజయే మన లక్ష్యము. అనవరతం శ్రీ సభను సేవించుడి, అనవరతం శ్రీ సభను సేవించుడి. ఇది దైవాభిషేకం, ప్రభుని కోసమే బ్రతకండి. ఇది పట్టాభిషేకం, దైవజనులకై నిలవండి. పాపాన్ని తొలగించిన ప్రభు యేసు మార్గాన పయనించుడి. ఈ లోక పాపాన్ని తొలగించిన ప్రభు యేసు మార్గాన పయనించుడి. ప్రభువే ప్రభువే మన దైవము, ప్రభువే ప్రభువే మన కాపరి, ప్రభువే ప్రభువే మన దైవము, ప్రభువే ప్రభువే మన కాపరి. అనవరతం మా ప్రభుని సేవించుడి, అనవరతం మా ప్రభుని సేవించుడి. ఇది దైవాభిషేకం, ప్రభుని కోసమే బ్రతకండి. ఇది పట్టాభిషేకం, దైవజనులకై నిలవండి. ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలపండి. ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలపండి. ఇది దైవాభిషేకం. ఏలూరు పీఠానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం పూజ్య జయరావు పొలిమేర పీఠాధిపతులు 14 సంవత్సరాల క్రితం అభిషేకం, 13 సంవత్సరాల పీఠాధిపత్య జీవితం ఓ సవాలు వారికి. సద్భక్తితో, స్వయం కృషితో, ప్రేషిత పనిలో పరిపక్వతను సాధించిన అగ్రగణ్యులు. ఇక మన ఏలూరు పీఠానికి వస్తే వారి పరిపాలనా దక్షత, సమయ పాలనలో వారికి వారే సాటి. విద్యా వైద్య విశ్వాస పథకాలను అవలంబించుటలలో అభినందనీయులు. కనుక నేటి ఈ కృతజ్ఞతాంజలికి మనందరితో వారి ఈ 13వ పీఠాధిపత్య అభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి విచ్చేసినందుకు మనందరము కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. హార్టీ వెల్కమ్ మై లార్డ్. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ మాథ్యూ కలిగడ్డ, సుపీరియర్ జనరల్ హెరసా, గుడ్ న్యూస్, ఇంకా ప్రొవిన్షియల్స్, రెక్టర్స్, సుపీరియర్స్, చాలామంది గురువులు, మఠవాసనులు వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా మా అమలోద్భవి విచారణ తరపున ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన తండ్రి గారి కుటుంబ సభ్యులు, అన్నగారి కుటుంబ సభ్యులు వచ్చి ఉన్నారు. వారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన పీఠాధిపతుల ద్వారా దేవుడు 16 మంది యాజకులను ఇదే రోజున 4 సంవత్సరాల పాటు 2019, 2022, 23, 24 సంవత్సరాలలో 16 మంది గురువులను అభిషేకించారు. కనుక వారి కోసం కూడా ప్రార్థిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మన సహాయక గురువు ఫాదర్ గిరీష్ గారు, బిషప్ గారి సెక్రటరీ ఫర్ మరీ జోజీ గారు, ఫాదర్ కె బాలరాజు గారు ఉన్నారు. వారిని కూడా అభినందిస్తూ
అందరము లేచి నిలబడి భక్తితో ఈ పూజలో పాల్గొని మన ప్రియతమ పీఠాధిపతుల కోసం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. Our beloved superior generals, provincial superiors, parish priests, దైవ ప్రజలారా, ఈరోజు నాతో కలిసి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చిన మీ అందరినీ హృదయపూర్వకం నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. దేవుడు అపోస్తలుడైన యాకోబుని ఆహ్వానించాడు. తన సోదరుడైన యోహాన్ని ఆహ్వానించాడు. మీరు నన్ను పోలి నా గురించి యావత్ ప్రపంచానికి సాక్షులుగా నిలుస్తూ ప్రబోధకులుగా ఉండమని సెలవిచ్చారు. ఆ పిలుపుకు చిహ్నం రక్తార్పణం. యాజక బృందాలందరిది. మీ పీఠాధిపతి కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే పరిపూర్ణ గురుత్వం పొందారు కాబట్టి ఆ అపోస్తలిక వారసత్వములో సంపూర్ణత కలిగి క్రీస్తు సాక్షిగా, క్రీస్తు వాక్కు ప్రబోధకుడుగా, క్రీస్తు పోలిన వ్యక్తిగా, ప్రజలను మమేకము చేసే శక్తిగా దీవిస్తూ వస్తున్నాడు. ఈ నా 13 వసంతాల్లో చక్కని పరిపూర్ణ పరిపక్వతను దేవుడు నాకు దయచేస్తున్నాడు. అందుకు నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరు కూడా నాతో కలిసి చెల్లిస్తున్నారు. ఈ అపోస్తలిక వారసత్వం అనే స్థాయి అది గౌరవాన్ని మరియు త్యాగాన్ని చేకూర్చి ఇంకా రానున్న రోజుల్లో మీ పీఠాధిపతిగా నేను బలపడుతూ మిమ్మల్ని బలవంతులు చేసి శక్తిగా మారుస్తాను. రెండవ విషయం, తెలిసి తెలియకుండా పాపాలు నరకంలో పడగలని ఆయన చెడ్డ క్షమ. సర్వశక్తిగల సర్వేశ్వరుని చంద్రుడు సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుగాక. Thank you.
పిలువ వచ్చినా వైద్య దేవుడా క్రీస్తువ దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము. తండ్రి కుడి ప్రక్కన కూర్చుని మాకై విన్నవించు దేవా మాపై దయ చూపుము, మాపై దయ చూపుము, మాపై దయ చూపుము, మాపై దయ చూపుము. మహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్తానమైన వారా, దైవ కుమారా. మరణము గెలిచి ఉత్తానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వ జగతిని నడిపించువార, పరిశుద్ధాత్మ సర్వేశ్వర. సర్వ జగతిని నడిపించువార, పరిశుద్ధాత్మ సర్వేశ్వర. పిత సుతాత్మగ ఏకమైనవారా, త్రిత్వైక దేవా. పిత సుతాత్మగ ఏకమైనవారా, త్రిత్వైక దేవా. ఆమేన్ 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 ఆమేన్.
సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ అపోస్తుల బృందంలో మొదట వేద సాక్షిగా రక్తమును ధారపోసి మరణించు భాగ్యము పునీత యాకోబు గారికి దయచేస్తేవి. అతని విశ్వాస ప్రకటన ద్వారా నీ శ్రీ సభ బలపడునుగాక. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ నిరతము అతని కాపుదలలో సురక్షితముగా ఉండునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము 21వ అధ్యాయము 18వ వచనం నుండి 32 వచనాల వరకు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 18వ వచనం నుండి 32వ వచనం వరకు. మీ విషయమై జాగ్రత్తగా ఉండు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తం ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండు. ఏలైనా మేము మిమ్ములను విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొని కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవలు మీలో ఒక్కరికి బోధించుచు కన్నీరు కాచితిని అని మీరు గుర్తించుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాకునకు మిమ్ము అప్పగించుచున్నారు. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమునైనను వస్త్రములనైనా నేను మీకు ఆశింపలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సనిసా స్థిరపరచుము. నీ ఆత్మలో నన్ను బలపరచుము. ఆత్మ ప్రేరణతో స్థిరపరచుము. నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును. నీ నీతి మార్గములో పయనింతును. నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును. నీ నీతి మార్గములో పయనింతును. నీ ఆత్మలో నన్ను బలపరచుము.
ఆత్మలో నన్ను బలపరచుము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. దైవ సంకల్పముచే యేసుక్రీస్తు అపోస్తలుడగు పౌలు క్రీస్తు యేసునందు విశ్వాసులైన ఎఫెసులోని దైవ ప్రజలకు రాయునది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందము. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపావరములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు అంత ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలసిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన సంపూర్ణ సమయమున నెరవేర్చును. సమస్త దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించు జరుగును. అది దేవుని యందే ఆయన నిశ్చయించుకుని దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. ఇది ప్రభుని వాక్కు. నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా. నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. బలమైన బలమైన నీ వాక్కు కీర్తింతును. జీవించిన కాలమంతా నిన్ను నే ప్రకటింతు, నిన్ను నే ప్రకటింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో
పునీత మత్తయి వ్రాసిన సువార్తలోని భాగము. మత్తయి శుభవార్త 20 అధ్యాయము 20 వచనముల నుండి 28 వచనముల వరకు. ఒక దినమున జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినదేమో మీరు ఎరుగరు. నేను పానము చేసిన పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కాని నా కుడి ఎడమల కూర్చుండ చేయినది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 అపోస్తులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియదా? కానీ మీరిట్లు ఉండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును దారబోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Dear fathers, sisters, and my wonderful people of God, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకు ముఖ్యమైన రోజు అంటే, మీరు పీఠాధిపతులు అయ్యారు కదా, అందుకు కాదు. మొట్టమొదటగా అపోస్తులలో రక్తార్పణము చేసిన అపోస్తలుడు యాకోబు గారు.
నున్సియో గారిని నేను అడిగాను, ఏమయ్యా ఒక 6 నెలలు నాకు అవకాశం ఇయ్యి, నేను నిర్ణయం చేసుకొని మీకు ఎస్ అని చెప్తాను అన్నప్పుడు, నాకు ట్రాన్స్ఫర్ ఉంది జయ, ఈ నెలలోనే అయిపోవాలన్నాడు, జూన్ నెలలోనే. ఎంత మోసం అండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, 2 పునీతులను ఎన్నుకోమన్నారు. 2 పునీతులను ఎన్నుకోమన్నప్పుడు అనౌన్స్మెంట్కి అంతోని గారిని ఎన్నుకున్నాను, బాధ్యతలు చేపట్టడానికి యాకోబు గారిని ఎన్నుకున్నాను. ఈ 2 విషయాలను ఎన్నుకున్నప్పుడు మన ఏలూరు ప్రాంతం గుర్తుకొచ్చింది. ఏలూరు ప్రాంతం ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఫాదర్స్, ఆ బ్లూ బర్డ్, పెలికన్ బ్లూ బర్డ్, ఆ పక్షి ఆస్ట్రేలియా దేశం నుండి మొట్టమొదటగా మన ప్రాంతానికి కొల్లేరుకు వచ్చి, కొల్లేరులో అది స్థావరం ఏర్పరచుకుంది. ఆ చరిత్రని నేను నా రాజముద్రలో ఎన్నుకున్నాను. నా రాజముద్రలో పెలికన్ బర్డ్ ఉంటుంది. దీనికి ఆటోమేటిక్గా జరుగుతుంది, చెయ్యాలని చేసింది కాదు, ఆటోమేటిక్గా. ఇలా జరుగుతున్నప్పుడు నేను అంతగా భయంతో ఉన్నాం కదా, మనం కొత్తగా అవుతున్నాం, ఈ కొత్త సంసారం, కొత్త జీవితం, కొత్త ప్రజలు, కానీ పరిచర్య ఇస్ ద సేమ్. సో సిద్ధమవుతున్నప్పుడు ఈ పెలికన్ బర్డ్ని ఎన్నుకున్నప్పుడు దీనికి స్పందించిన ఓ ఎస్డిబి గురు ఫాదర్ జోస్ అనుకుంటాను, ఎర్ర సిరాతో నాకు లేఖ రాశారు. తండ్రి గారా, హ్యాట్స్ అప్ టు యూ. నీవు ఎందుకు ఎన్నుకున్నావో నాకు తెలియదు, కానీ ఆ పెలికన్ బడి యొక్క, ఆ పక్షి యొక్క నైజం ఏంటంటే, పిల్లలకి తన రక్తాన్ని ఇస్తూ అది చచ్చిపోతుంది పుట్టగానే. పిల్లలు పుట్టగానే ఆ పిల్లలు దాన్ని రొమ్ము పాలు తాగుతూ ఉండగా, ఆ పాలు మీ పాలు కావు, నా పాలు కావు, రక్తం, ప్రకృతిలో రక్తం, అది తాగి చచ్చిపోతుంది తల్లి. అప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ అపోస్తుల చర్యలు 20వ అధ్యాయం బాబు గారు చదివారు, దానికంటే ముందు నేను చదువుతాను. 24వ వచనంలో, దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని. బాగా వినండి, దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని, కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము అని అపోస్తలుడు తన రచనలో తెలియజేస్తున్నాడు. నా పని ఏంటిది? ప్రకటించుట. నా పని ఏంటిది? యేసు నియమించిన పనిని మాత్రమే పరిపూర్తి చేయుటకై నేను పిలువబడ్డాను. కనుక ఆయన మాట్లాడుతున్న మాటలో ఇన్స్ట్రక్షన్స్ ప్రజలకి, మేం మిమ్మల్ని విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, అవి మందను వదిలిపెట్టవు. నాయకత్వం లక్షణములో ప్రవక్త ప్రవచనాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో ప్రజలు కనుక కలిసి ఉన్న సమయంలోనే ఈ తోడేలు మిమ్మల్ని కబలిస్తుంటాయి, జాగ్రత్త. అందుకే ఆయన అంటున్నాడు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తించుకొనుడు.
దేవునికి, క్రీస్తుకు మిమ్మల్ని చేరవేయటం, క్రీస్తులో మిమ్మల్ని నిలబెట్టడం, క్రీస్తు ప్రభు కనుసన్నల్లో మీరు కాచి కాపాడాలని చేసే ప్రయత్నములో అపోస్తలుడు చేసినటువంటి గొప్ప కార్యం నా ప్రియ దైవ ప్రజలారా. ఇక పౌలు గారు ఎఫెసీ ప్రజలకు రాస్తున్నారు, మన ఏలూరు ప్రజలకు రాస్తున్న రీతిగా ఏమని రాస్తున్నాడు? 11వ వచనంలో 1వ అధ్యాయంలో, దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగుతుంది. ఆది అందే ఆయన నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజగా ఎన్నుకున్నాడు. ఈ ప్రజ ఎలా ఉండాలంటే ఆత్మైక జీవనము కలిగి జీవించాల. గాయక బృందం చాలా చక్కగా పాడారు ఆ పాట. ఆత్మైక జీవితం, ఎందుకంటే ఆయన ఆత్మ మనకు అనుగ్రహించబడింది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరొక్క మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనలను తన ఉద్దేశం కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకను కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక అని ఆయన బోధిస్తూ వచ్చారు. ఫాదర్ గారు పాట రూపంలో మనకు వినిపించారు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయములో 23వ వచనంలో, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభిస్తుంది. సో కాబట్టి మనము తొందరపడి దానికోసం దీనికోసం అర్హులు చాస్తూ పరుగులు తీస్తే ఆశ నిరాశ అవుతుంది. ఆ నిరాశలో జీవితం నిలకడ లేకుండా అసంతృప్తిని మనకు దయచేస్తుంది. అందుకే ఎలా ఉండాలంటున్నాడంటే కీర్తనకారుడు 34వ కీర్తనలో ఆయన చక్కని మాటలు మాట్లాడుతున్నారు. 18-19 వచనాలు మీకు చదువుతాను. వేదన వలన గుండెలు పగిలిన వారికి, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించు. 19వ వచనం ముఖ్యమైనది. పుణ్య పురుషుణ్ణి చాలా ఆపదలు చుట్టుముట్టును. పుణ్య పురుషుణ్ణి చాలా కష్టములు చుట్టుముట్టును. కానీ ఆ విపత్తులన్నింటి నుండి ప్రభు అతడిని రక్షించు. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. కలతలు, కష్టాలు, కుమ్మరి మీ అందరికీ తెలుసు. ఒకసారి పోయి కూర్చొని చూడండి. ఆ మట్టి ముద్దను తొక్కుతాడు, మలుస్తాడు, నిప్పులో అలుస్తాడు. అప్పుడు ఆ మట్టి అడుగుతుంది, ఎందుకురా నీకు ఇంత కోపం నా మీద, ఇన్ని కష్టాలా, ఇన్ని దెబ్బలా, నాకు ఇంత మరణపోయినటువంటి విషయమా, నాకు ఎందుకు చేస్తున్నావు అంటే, అమ్మా మట్టి, నీ నుండి ఒక చక్కని పూల తొట్టిగా మార్చబోతున్నాను. నేను ఒక చక్కని పూల తొట్టిగా మార్చబోతున్నాను కనుక నీవు కంగారు పడవద్దు. ఇది పీఠాధిపతిగా నేను, అభిషక్త గురువుల్లో మన గురువులు, కన్యాస్త్రీలు, దైవప్రేరణ మనందరికీ ఈ వాక్కు వర్తిస్తుంటుంది. మూలుగుతున్న నక్కపై తాటి పండు ఊడిపడి ఎలా కష్టపెడుతుందో అలా కష్టాల మీద కష్టాలు మనకు దొర్లుతూ వస్తుంటాయి. అప్పుడు మనము జాగ్రత్తగా
ఉండవలెను. అప్పుడు మనము జాగ్రత్తగా ఉండవలేను, జాగ్రత్త కాదు ధైర్యముగా ఉండవలేను అని వాక్కు మనకు సెలవిస్తున్న ప్రేమైనటువంటి దైవప్రజలారా. అందుకే పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏమని? మట్టి పాత్రలు దేవుని శక్తికి సాక్ష్యాలు. మనమందరము కూడా దేవుని శక్తికి సాక్షులు. మనం తోడేళ్ల మధ్యలోకి మనల్ని పంపబడుతూ ఉంటాం. ఆమోసు గారి పలుకులు 8వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. కరువు అనేది బిర్యానీ కోసమో నాటుకోడి చికెన్ కోసమో రాదు. ఆ కరువు ప్రభు వాక్కు బోధించకుండా చేసే పరిస్థితులు వస్తుంటాయి, వచ్చినాయి కూడా. అప్పుడు నిలబడ్డవాడే నాణ్యత గల విత్తనం. అందుకే వీట్ అండ్ వీడ్, కలుపు మొక్క, నాణ్యపు విత్తనము, ఈ రెండింటి గురించి మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలా మీ జీవితం. నా ప్రేమటి దైవప్రజలారా, మట్టి పాత్ర బలహీనమైనది, అది పగిలిపోవచ్చు, కానీ దానిలో ఉన్నది అమూల్యమైనది. గ్రేట్ థింగ్స్ కమ్స్ ఫ్రమ్ ఎ స్మాల్ ప్యాకెట్. ముత్యం ఇంత డబ్బులు కొడతామా? చిన్న కేసులో ఉంటుంది ముత్యం, దాని విలువ అమోఘం. అలానే ఆయన ఏమంటున్నాడు? మట్టి పాత్ర బలహీనమైనది, అది పగిలిపోవచ్చు, కానీ దానిలో ఉన్న నిధి అమూల్యమైనది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మన కష్టాలు పంపించినప్పుడు, మనం నల్లగొట్టబడ్డప్పుడు, మనల్ని నిప్పులో పడవేసినప్పుడు, నీళ్ళలో పడవేసినప్పుడు, ఆయన మన నుంచి వెళ్ళి ఒక మేలి రకాన్ని, పవిత్రమైన జీవితాన్ని వెలికి తీస్తూ ఉంటాడు. అందుకే పొలిమేర మరియమ్మ గారని మీకు తెలిసే ఉంటాడు. ఆయన కుమార్తెలు కలిసి, అమ్మ నీకు తెలుసా మన బిషప్ గారికి చాలా కష్టాలంటే, ఆమె ఆ రోజులలో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, ప్రెసిడెంట్ గ్రామంలో, ఇలా చెయ్యెత్తి, ఆయన దేవుని కుమారురా బాయ్స్, మీరేం కంగారు పడవాకండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఆ ధైర్యం? అయ్యో అట్నా అని శోకించాలా? కంగారు పడవాకండి బాయ్స్, ఆయన దేవుని కుమారుడు. అంటే మనం బలహీనులమైనప్పటికీ మనల్ని బలవంతులను చేస్తాడు ఆయన. ఆత్మతో మనల్ని బలవంతం చేస్తాడు. కాబట్టి ఆత్మైక జీవితాన్ని మనం నేర్చుకోవాలి. పీఠాధిపతిగా ఇది గౌరవం కాదు, ఒక సిలువ. నీ వాక్కు ప్రకటింప ధైర్యమిచ్చావు, నీ సిలువ స్ఫూర్తితో మార్గం చూపావు. ఆయన సిలువ మార్గం మనందరికీ అమోఘం, ప్రయోజనం. కనుక జీవితంలో ఎప్పుడు కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, బాధపడొద్దు. భగవంతునికి చేరువలో ఉండాల. లూమన్ జెన్సిమ్ అనేది 2వ వాటికన్ మహాసభ లేఖలో ఒక మాట మాట్లాడతాడు. అపోస్తుల వారసుడుగా మాత్రమే కాకుండా క్రీస్తు మంచి కాపరి యొక్క సాక్షాత్కార చిహ్నమే పీఠాధిపతి. కనుక పీఠాధిపతి కొరకు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, గురువుగా చెప్పాను, ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే, ఒక పరలోక జపం, 3 మంగళవారం చెప్పాలి. ప్రతిరోజు మీరు చెప్పారనుకోండి, మీ తండ్రి గారికి రోజు భోజనం పెట్టినట్టే. మా ఇంటికి వస్తాడా ఆయన తినటానికి? రాడు, కానీ నువ్వు ఆల్రెడీ నాకు వడ్డిస్తున్నావు భోజనం. ఏం భోజనం? పరలోక జపం, 3 మంగళ జపం. ఇలా చెప్పవలసిందిగా కోరుకుంటూ, దేవుడు ఇంకా నన్ను, మన గురువుల్ని, మన కన్యాస్త్రీల్ని, దైవ ప్రజలను మేమందరినీ, మన మేత్రాసుని దీవించాలని చేతులు మోడ్చి తరలు వంచి
భక్తితో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నన్ను సృష్టించిన దేవా, నన్ను రక్షించిన ప్రభువా, నన్ను సృష్టించిన దేవా, రక్షించిన ప్రభువా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా, నిలిచాను నీ చెంత నా జీవితమే నీకు సమర్పించగా, అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా, అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా, నన్ను సృష్టించిన దేవా. నా తల్లి గర్భాన నన్ను ఎన్నుకున్నావు, పేరు పెట్టి పిలిచావు, ప్రత్యేకపరిచావు. నా తల్లి గర్భాన నన్ను ఎన్నుకున్నావు, పేరు పెట్టి పిలిచావు, ప్రత్యేకపరిచావు. పరిపూర్ణ యాజకత్వ అభిషేక వరములు, పరిపూర్ణ యాజకత్వ అభిషేక వరముతో నీ కృపతో నిలిపావు, నా స్థితిని పెంచావు, నీ కృపతో నిలిపావు, నా స్థితిని పెంచావు. దైవ ప్రజలారా, నేనును మీరును కల్పిస్తున్న ఈ బలి సర్వశక్తులకు నేను సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమల బాప్తిస్మం ద్వారా మా పాప విముక్తిని దయచేయి. మీ సంకల్పానుసారం అపోస్తులందరిలో ప్రథమముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాపం నుండి పాలన చేశాడు. అతని ఉత్సవము నాడు మేము అర్పించు ఈ బలి మీకు ప్రీతి పాత్రమగునగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ యెహోవాను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము.
ఉంచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలైనా నీవు నీ సత్యసభను అపోస్తలుల పునాది మీద పదముగా నిర్మించి పటిష్టపరచింది. భూమి మీద అది నీ పవిత్రమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించింది. సర్వ మానవులకు మీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశిస్తుంది. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ భూతలతో ఏకమై మీ హృదయపూర్వకంగా మీకు స్తుతించి పాడుగా ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వోన్నతకు ఊటి ఉంది. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కాలంలో పరిశుద్ధపరచబడి మాట్లాడుతున్నాను. ఈ విధమున ఇవి మా వరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అవుతారు. అతని సింహాసనములను ఆవరిస్తపూర్తిగా చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా భోజనానంతరము పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన
నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువామేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కుమారు నిరక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. అందరూ మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు నీకు నిత్యార్పణగా రూపొందించుగాక. నీవు ఎన్నుకున్న ప్రజాత్మతోను ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత జోజప్ప గారు యాకోబు గారులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడుగు మా లియో జగద్గురును, మా చేరావు పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న పొలిమేర యోబు మరియమ్మలను మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ నీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షం మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని
పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. దైవము జనారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభుని భోజ్య విందు, పరమ ప్రసాద విందు, మానవాళి రక్షణకై వసగిన ఈ విందు. ప్రభుని భోజ్య విందు, పరమ ప్రసాద విందు, మానవాళి రక్షణకై వసగిన ఈ విందు. మరువలేనిది ఈ విందు, మనుజరూపుని విందు, మధురమైనది విందు, మహోన్నతమైనది విందు, మన్నా కన్నా మిన్నైనది నిత్య జీవ విందు. మన్నా కన్నా మిన్నైనది నిత్య జీవ విందు. వేగమే రండి జనులారా, దివ్య విందులో పాల్గొనగా. వేగమే రండి దివ్యనాథునిలో కొనగా. ప్రేమామయుని విందులు తరించగా, ప్రేమామయుని ప్రేమలు ఫలించగా. ప్రభుని భోజ్య విందు, పరమ ప్రసాద విందు, మానవాళి రక్షణకై వసగిన ఈ విందు. ప్రభుని భోజ్య విందు. ద్రాక్షారస పానమే క్రీస్తు దివ్య రక్తముగా. గోధుమ పరూపమే క్రీస్తు దివ్య దేహముగా. ద్రాక్షారస పానమే క్రీస్తు దివ్య రక్తముగా. పాప విమోచన పరమార్థముగా, పాపుల రక్షింప పరమౌషధముగా. పాప విమోచన పరమార్థముగా, పాపుల రక్షింప పరమౌషధముగా. ఆమేన్ అనుచు స్వీకరించరండి. ఆమేన్ అనుచు ప్రభునిలో కొనరారండి. ఆమేన్ అనుచు ప్రభుని స్వీకరించరండి. ఆమేన్ అనుచు ప్రభునిలో కొనరారండి. సాని పాగరిగస ప్రభుని భోజ్య విందు, పరమ ప్రసాద విందు, మానవాళి రక్షణకై వసగిన ఈ విందు. ప్రభుని భోజ్య విందు, పరమ ప్రసాద విందు, మానవాళి రక్షణకై వసగిన ఈ విందు. మరువలేనిది విందు, మనుజరూపుని విందు, మధురమైనది విందు, మహోన్నతమైనది విందు, మన్నా కన్నా మిన్నైనది నిత్య జీవ విందు. మన్నా కన్నా మిన్నైనది నిత్య జీవ విందు. వేగమే రండి జనులారా, దివ్య విందులో పాల్గొనగా. వేగమే రండి జనులారా, దివ్యనాథునిలో కొనగా. ప్రేమామయుని విందులు తరించగా, ప్రేమామయుని ప్రేమలు ఫలించగా. 13వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకున్న పీఠాధిపతులను మనందరం కూడా అభినందిస్తూ కూడా చప్పట్లకు దేవుని స్తుతిస్తాం. కంగ్రాచులేషన్స్ మై లార్డ్.
ఈ మహాదేవాలయములో ఈ యొక్క ఉదయకాలమున ఆనందంతో అరుదించినటువంటి మన ప్రీతమ పీఠాధిపతులను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ మాథ్యూ కలికాడ్, సుపీరియర్ జనరల్ ఆఫ్ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్, రెవరెండ్ ఫాదర్ బి రాజు ఎంఎఫ్ ప్రొవిన్షియల్ అండ్ రెవరెండ్ ఫాదర్ యాంటనీ క్రూస్, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ ప్రొవిన్షియల్ గారు, ఇంకా విచ్చేసినటువంటి ముఖ్యముగా వారిని అభినందించడానికి టీసీబీసీ తెలుగు క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ తరపున విచ్చేసినటువంటి వారి చైర్మన్ గారిని అభినందించి విచ్చేసినటువంటి అమృతవాణి డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ పప్పుల సుధాకర్ గారిని, అదేవిధంగా దివ్యవాణి సిఇఓ గారు లూర్దురాజు గారికి మరియు ఫాదర్ ప్రశాంత్ గారికి, మన ఏలూరు పీఠం ముద్దుబిడ్డ భక్త యోహాను ప్రాంతీయ గురు విద్యాలయ రెక్టర్గా నియమితులై మన మధ్యలోనికి వచ్చిన రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఎం ఆనంద్ ఆండ్రూ గారికి, మరియు ఇంకా సెమినరీ నుంచి వచ్చిన సెమినరీ కోశాధికారి రెవరెండ్ ఫాదర్ క్రిస్టాఫర్ గారికి, ఇంకా మన ఏలూరు పీఠం కన్సల్టర్స్ గారికి, మన ఏలూరు పీఠం కోశాధికారి రెవరెండ్ ఫాదర్ ఇంజమాల మైకిల్ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కగా భక్తితో పూజలో పాల్గొన్న మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉదయకాలం అనుకున్న వారికి పూజలున్నా కానీ మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయుల గురు పొంగవులకు, మఠవాసులకు, విశేష విశ్వాసులకు, ముఖ్యంగా చక్కని గీతాలాపన చేసినట్టు మా అమలోద్భవి గాయక బృందానికి, నిర్మలా యూత్కు, మా ఆల్టర్ బాయ్స్కు, ఇంతగా చక్కగా అలంకరించినట్టు అలోషియస్ అమ్మగారులకు ప్రత్యేకంగా మనందరి తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. విశిష్ట ఆశలకై మీ శరణం వచ్చి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. అపోస్తులనేడు పునాదులపై మేము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పునీత అపోస్తులైన యాకోబు గారి పుణ్యఫలం ద్వారా మిమ్ము దీవించునుగాక. అపోస్తుల బోధలు, వారి జీవిత ఆదర్శం ద్వారా మేము దీవించి దేవుడు వారి సంరక్షణను మీకు సంకల్పించి మీరు కూడా అందరి ఎడల సత్యమునకు సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించుదురుగాక. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి.
బలపరచుము. నీ ఆత్మలో నన్ను బలపరచుము. ఆత్మ ప్రేరణతో స్థిరపరచుము. నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును. నీ నీతి మార్గములో పయనింతును. నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును. నీ నీతి మార్గములో పయనింతును. నీ ఆత్మలో నన్ను బలపరచుము. జీవింతును. ఆత్మ సహవాసమునే సన్నుతించెదన్. ఈ ఆత్మ నాలో ఉంచిన జీవింతును. ఆత్మ సహవాసమునే సన్నుతించెదన్. ఆత్మ సాక్షిగా నిలిచెదను. నీ ఆత్మ సాక్షిగా నిలిచెదను. ఆత్మ బలముతో ఘనపరచెదను. ఆత్మ బలముతో ఘనపరచెదను. నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును. నీ నీతి మార్గములో పయనింతును. నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును. నీ నీతి మార్గములో పయనింతును. నీ ఆత్మలో నన్ను బలపరచుము. సత్యస్వరూపి అయిన ఆత్మవు. ఆత్మ సన్నిధిలోనే ధ్యానింతును. నీవే సత్యస్వరూపి అయిన ఆత్మవు. ఆత్మ సన్నిధిలోనే ధ్యానింతును. ఆత్మైక వాక్కును ప్రకటింతును. ఆత్మైక వాక్కును ప్రకటింతును. నీ ప్రజకు సాక్షిగా నేనుందును. నీ ప్రజకు సాక్షిగా నేనుందును. నిన్ను ధ్యానింతును,